హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మేము తోటకూర కర్రీ చేసామండి. నేనైతే ఏ విధంగా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా ఒక 4 కట్టలు తోటకూర అయితే తీసుకొని ఈ విధంగా అయితే గిల్లి కడిగి బుట్టకేసుకున్నానండి, నీళ్ళన్నీ వడగిల్లేదాకా. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందాం సరిపడా. ఆయిల్ అయితే కాస్త హీట్ ఎక్కాలి. ఇప్పుడు మిరపగింజలు, కాస్త జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలండి. ఒక 5-6 ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. కాస్త పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఎల్లిపాయలు మగ్గిన తర్వాత తోటకూర అయితే వేసుకుంటున్నాం. తోటకూర అయితే కొద్దిగా మగ్గాలండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నా నేను, ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా వస్తుంది కూర అనేది. ఇదైతే ఒక చిన్న టిప్పు. ముద్దలా కావాలంటే స్కిప్ చేయొచ్చు చక్కెరని. స్వీట్గా అయితే ఉండదండి, ఎందుకంటే లైట్గా వేసాం కదా, వేసినట్టు కూడా అనిపించదు. ఈ విధంగా పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఎల్లిపాయలు, కారము రెండు కలిపి మిక్సీకి అయితే వేసుకొని పెట్టుకోవాలండి, ఇది మగ్గేలోపు. చూడండి, ఎల్లిపాయ కారం అండి. మెత్తగా చేసుకోవాలి ఎల్లిపాయలు మెదిగిందాక. ఎల్లిపాయ కారం అయితే వేసాను. సరిపడా ఉప్పు అయితే వేసాను. కాసేపు అయితే మగ్గించుకుందామండి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే తోటకూర కర్రీ అయితే రెడీ అండి. తోటకూర అయితే ఆరోగ్యానికి మంచిదండి. మాకైతే చాలా ఇష్టం తోటకూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.